హక్కులు కావాలని పట్టుబట్టి పోరు నడిపినవయ్యా, పట్టుబట్టి పోరు నడిపినవయ్యా. అజ్ఞానము తొలిచి విజ్ఞానము పంచి జ్ఞాన జ్యోతులు వెలిగించినవయ్యా. వందనాలయ్యా మరువలేమయ్యా, వందనాలయ్యా మరువలేమయ్యా. మహాత్ముడా మేలు మరిచిపోమయ్యా, మహాత్ముడా మేలు మరిచిపోమయ్యా. మనుషులంతా ఒకటే భేదాలు ఎందుకని సత్యశోధకు తోటి చాటి చెప్పినవయ్యా, సత్యశోధకు తోటి చాటి చెప్పినవయ్యా. జ్యోతిరావు పూలే గారి జన్మదినోత్సవ సందర్భంగా జగిరిపాడు గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద మరి గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మరి చెప్పుకోవాలంటే త్రిమూర్తులు అంటే మనం పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం. అలాగే బైబిల్ ప్రకారం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటాం. అదేవిధంగా మరి అల్పసంఖ్యాక వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కులాలకు అతీతంగా చెప్పుకోదగ్గ త్రిమూర్తులు కూడా ఉన్నారు. ఎవరంటే ఆ త్రిమూర్తులు? ముందుగా జ్యోతిరావు పూలే గారు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత బాబు జగ్జీవన్ రావు గారు. వీళ్ళ ముగ్గురు కూడా నిమ్న జాతి అభ్యుదయానికి ఎంతో కృషి చేయడం జరిగింది. వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరిగింది. వాళ్ళ ఓటు హక్కుని మరి వీళ్ళందరికీ కూడా సమాజంలో అందరితో పాటు మాకు కూడా ఓటు హక్కు ఇవ్వాలి అనే దానికి మరి పేదవాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మరి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి మరి వీరు చేయడం జరిగింది. దానిలో అగ్రగణ్యుడైనటువంటి మరి జ్యోతిరావు పూలే గారు, ఈయన అడుగుజాడల్లోనే అంబేద్కర్ నడిచిన, లేకపోతే బాబు జగ్జీవన్ రావు గారు నడిచిన, ఈయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళంతా కూడా మరి సేవకు పేద ప్రజల యొక్క అభ్యుదయానికి కృషి చేశారు. స్వతంత్రం రాని క్రితం పూలే గారు మరి ఎంత కష్టపడ్డారో, స్వతంత్రం వచ్చిన తర్వాత మరి స్వతంత్రం రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు గారు వీళ్ళ కృషి కూడా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈవేళ నిమ్న జాతులు ఈ రకంగా మరి ఈ సమాజంలో నిలబడి జీవిస్తున్నారంటే దీనికి కారణం మనకున్నటువంటి త్రిమూర్తులనే చెప్పాలి. మరి అటువంటి మహానుభావుడు త్రిమూర్తులు ఒకలైనటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా లేదు. ఒక్క జగిరిపాడు గ్రామంలోనే మనం నెలకొల్పుకోవడం జరిగింది ఇక్కడ. మరి ఈ రోజున ఆయనకి ఘనంగా మనం అందరం కూడా ఆయన విగ్రహానికి సత్కరించుకుంటున్నాం పూలమాలలు వేసి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మరి కొద్దో గొప్ప సమాజ సేవకి మరి కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.